దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటకు ఈ రేణుకా కథే ప్రత్యక్ష ఉదాహరణ. ఈమె పేరు రేణుక. సొంత ఊరు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్. దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి ఎలా వచ్చింది? హైదరాబాద్ హైకోర్టులోని 6వ నంబర్ గేట్ వద్ద గత 2 నెలలుగా అయోమయ స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు స్పందించి సామాజిక సేవకురాలు హేమగారు అలాగే హుస్సేనీ ఆలం పిఎస్ ద్వారా అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. At High Court near gate number 6. She was roamingly in a very confused state, and she was sitting in one place without speaking to anyone, and she was quite scared. నాకెందుకులే అనుకుని స్థానికులు స్పందించకపోతే, హేమగారు బాధ్యత తీసుకోకపోతే, హుస్సేనీ ఆలం పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చకపోతే, అమ్మానాన్న అనాథ ఆశ్రమం రేణుకాను తండ్రికి అప్పగించకపోతే ఆమె పరిస్థితి ఏమై ఉండేదో. ఎందుకంటే రేణుక అప్పటికే 8 నెలల గర్భిణి. మతిస్థిమితం సరిగా లేక ఇండోర్ నుంచి తన ఇంటి నుంచి వచ్చే నాటికే గర్భం దాల్చిన రేణుకకు తన కడుపులో ఒక బిడ్డ ఉందని తెలుసుకోలేని స్థితి. పూర్తి వివరాల్లోకి వెళితే మార్చి 14, 2026 రాత్రి 9 గంటల సమయంలో సామాజిక కార్యకర్త హేమగారు హుస్సేనీ ఆలం పోలీసుల ద్వారా రేణుకాను అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. Me, Hema Bandela, social activist and an animal activist, and yesterday night she was found at High Court near gate number 6. She was roamingly in a very confused state, and she was sitting in one place without speaking to anyone, and she was quite scared. And the local people noticed it, and they got to the journalist by name Rakesh Mishra, and he got to my notice in the today morning. Something is wrong with this lady, and when as per this lady narrated, her name is Renuka, and she is from Indore, Madhya Pradesh. And as per she told, she was been came wandering from somewhere else, where she was misled to come into this position, to this area. She doesn't know how did she arrive to this place. Somebody misguided her, and then we got to, and then 112 connected us to Hussain Alam police. From there the process has started, and till the process gets over, ఈమెకి ఇక్కడే మేము ఒక షెల్టర్ లాగా, అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అమ్మానాన్న ఆశ్రమం. గర్భవతిగా ఇండోర్ నుంచి హైదరాబాద్కి వచ్చి మతిస్థిమితం కోల్పోయి కన్నవారికి దూరమైన రేణుకను శ్రీశంకర గురూజీ స్థాపించిన చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురావడంతో పునర్జన్మ పొందింది. నమస్తే సార్, నేను హుస్సేనీ ఆలం పిఎస్ కానిస్టేబుల్ రజితాను. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లిమిట్ లో అన్నోన్ ఉమెన్ అంటే నేమ్ తర్వాత మనకు తెలియడం జరిగింది, శ్రీమతి రేణుక. సో ఫర్దర్ ఏంటంటే ఇక్కడ అమ్మానాన్న ఆశ్రమంలో మనకు షెల్టర్ ఇవ్వడానికని హుస్సేనీ ఆలం ఎస్హెచ్ఓ ఆంజనేయులు సార్ ఆదేశాల ప్రకారం ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మానాన్న ఆశ్రమం సార్. చికిత్స అందించే క్రమంతో తను 8వ నెల గర్భవతి అని తెలిసింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత చెక్ చేసినట్టయితే తను 8 months ప్రెగ్నెంట్ తో ఉంది. అది ఎలా తెలిసిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళి లేడీ డాక్టర్ దగ్గర, గైనిక్ దగ్గర చెక్ చేసి తను 8 months ప్రెగ్నెంట్ తో ఉంది. నెక్స్ట్ మేలో డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. తన కండిషన్, బేబీ కండిషన్ అయితే హెల్తీగానే ఉంది, కానీ తను మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంది. మా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ పెట్టడం ద్వారా చాలా మంది కూడా మిస్సింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ కి రీచ్ అవుతారు. థ్యాంక్ యూ. శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుని రేణుక చెప్పిన సమాచారం ప్రకారం ఇండోర్, రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా రేణుక కుటుంబానికి విషయం చేరేందుకు ప్రయత్నించారు. రేణుక
हाँ। कौन सा गाँव रेणुका? इंदौर। इंदौर मध्य प्रदेश। हाँ। कौन है उधर? मम्मी पापा रहते हैं। मम्मी पापा। हाँ। शादी हो गया? हाँ। इधर कैसा है हैदराबाद? यहाँ रास्ता भूल गई थी मैं बस से। भूल गई। हाँ। इंदौर में कौन सा गाँव? राजेंद्र नगर है ना, जो चंदन नगर। राजेंद्र नगर। हाँ चंदन नगर, और जो रास्ता जाता है सीधा। తన పేరు వచ్చేసి రేణుక అని చెప్తుంది. ఇండోర్ మధ్యప్రదేశ్ నుంచి అని చెప్తుంది. ఎలా వచ్చావు అంటే కనుక నేను తెలియకుండానే తిరుగుతూ అలా బయటకు వచ్చి బస్ ఎక్కి ఇక్కడ వచ్చేసాను. వచ్చి కూడా 2-3 months అవుతుందని చెప్తుంది. అంతవరకే చెప్తుంది. గర్భం దాల్చిన విషయం మీ ఇంట్లో తెలుసా అని తెలుసుకునే ప్రయత్నం చేసినా మానసిక స్థితి సరిగా లేని రేణుక సరైన సమాధానం చెప్పలేకపోయింది. आप घर में रहते ना, वही टाइम पे ये पेट बढ़ गए क्या तेरा? हाँ। हाँ, पति दिखाए हाँ। हॉस्पिटल में? कितने बार दिखाए? पति ये पेट हॉस्पिटल में मैडम को दिखाते ना? दिखाए, मैं मैडम को कई बार दिखाए। ఇండోర్ రాజేంద్రనగర్ పోలీసుల ద్వారా కుమార్తె ఆచూకీ తెలుసుకున్న తండ్రి జైసింగ్ చౌటుప్పల్లోని ఆశ్రమానికి వచ్చారు. తండ్రిని చూడగానే భావోద్వేగానికి లోనై చిన్నపిల్లలా పరిగెట్టుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. पापा कितने दिन हुए आए नहीं? మధ్యప్రదేశ్ నుంచి ఇంత దూరం ఎలా వచ్చావమ్మా అంటూ కుమార్తెను ఆ పరిస్థితిలో చూస్తూ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో అలా ఉండిపోయాడు. इतने दिन कहाँ थी तो 4 दिन ऐसे ही घूमा करी? मैंने हाँ? क्या का पास थी? मैंने वहाँ पे एक मोहल्ला था, तो वो अंकल जी के पास। కుమార్తె అల్లుడి మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయని ఆ క్రమంలోనే తన కుమార్తె మతిస్థిమితం కోల్పోయి ఇలా వచ్చేసిందని, తాను గర్భవతి అని తన భర్తకు తనకు కూడా తెలియదన్నారు జయసింగ్. रेणुका पिता जय सिंह, ये रेणुका मेरी बच्ची है और मुझे इंदौर से पता चला राजेंद्र नगर पुलिस स्टेशन ममता नगर कॉलोनी में मेरा भाई रहता उदय सिंह, उसके यहाँ 4 पुलिस गई थी और हमें मैसेज मिला कि तुम्हारी लड़की हैदराबाद में है। ऐसे मुझे मैसेज मिला तो मैं यहाँ हैदराबाद आया हूँ। राजेंद्र नगर पुलिस ने मुझे हैदराबाद पहुँचाया है। फिर हैदराबाद स्टेशन पुलिस स्टेशन अम्मा नाना अनाथ आश्रम चोटुपल ऐसा लिख के हमको एड्रेस दिया था हैदराबाद पुलिस स्टेशन से। तो हम इसको अब यहाँ से इनसे हाथ जोड़ के हम निवेदन करते हैं कि हमारी लड़की को ఎక్కడికి వెళ్ళిందో తెలియక వెతుకుతున్న క్రమంలో మా కుమార్తెను రక్షించి తిరిగి మాకు అప్పగించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం వారికి ధన్యవాదాలు తెలిపారు జయసింగ్. रेणुका को हमारे साथ भेज दो, हम इसके अच्छे से देखभाल करेंगे और हमारे पास रखेंगे, संभालेंगे। ये 6-7 महीना से लापता हुई थी, 7 महीना हो गया इसको लापता हुई थी। तो हम हाथ जोड़ के विनती करते हैं कि ये लड़की हमें दे दो, अच्छे से संभालेंगे और उसकी परवरिश हम ही करेंगे खुद ही, उसके पति को हम नहीं देंगे। तो आश्रम के से लड़की हमारों को मिल रही है और उसने लापरवाही करी थी ये लड़की की, तो यहाँ तक पहुँच गई है। ये इनके थ्रू हमारी लड़की हमको वापस कर दी जाए और हम इनको लड़की को मैं संभालूंगा, मैं इनके पिताजी हूँ। आप सबको मेरा धन्यवाद। वो लड़की है हमें दे दो, हम लेकर जाएंगे यहाँ से। కుమార్తెను తీసుకువెళుతున్నట్లుగా పత్రాలపై సంతకం చేసిన తండ్రి జయసింగ్ రేణుకాను సంతోషంగా ఇంటికి తీసుకువెళ్లాడు. వాళ్ళైతే తన కూతురు కోసం ఇందోర్ మధ్యప్రదేశ్ నుంచి ఊరు కాని ఊరు మన హైదరాబాద్ కి వచ్చేసారు. వీళ్ళు తినని తీసుకుని చాలా సేఫ్ గా వాళ్ళ ఊరికి చేరుకోవాలని మనందరం బ్లెస్ చేద్దాము. మీరు కూడా బ్లెస్ చేయండి. తన లైఫ్ కూడా ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత భర్తతో మనస్పర్ధల కారణంగా మతిస్థిమితం కోల్పోయి గర్భవతి అనే విషయం కూడా తెలియకుండా మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి అనేక ఇబ్బందులు పడిన రేణుక సొంతవారి చెంతకు చేరుకునే ప్రయత్నంలో సహకరించిన అందరికీ శ్రీశంకర గురూజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రేణుక త్వరలోనే పన్నంటి బిడ్డకు జన్మనిచ్చి భర్త తండ్రితో కలిసి సంతోషంగా జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం
మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.